హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మా ఇంట్లో బిర్యానీ చేయాలని అనుకున్నాను. కానీ పుదీనా, మెంతికూర, నిమ్మకాయ, బిర్యానీ ఆకు లేకపోయినా, అవైలబుల్గా లేకపోయినా ఒక్కసారిగా అప్పటికప్పుడు అనుకొని బిర్యానీ చేయడానికి వచ్చేసినాను. ఈ బిర్యానీ చికెన్ని ముందే ఉప్పు పసుపు క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని వేడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నాకు ప్లాన్ వచ్చింది బిర్యానీ చేద్దామని. ఎలా చేసినానో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్లో 1/2 kg బియ్యంని నీళ్ళల్లో కడిగి నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను. ఒక ప్లేట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు చూడండి మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే పొడుగుగా కట్ చేసుకున్నాను. రెండు వైపులు వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నానో వంట చేసేటప్పుడు తెలుస్తుంది. ఆనియన్స్ చూడండి 2 వైపులు వేసుకున్నాను. ఒక టమాటా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. లవంగాలు 4, రాతి పువ్వు కొంచెం పెట్టేసుకున్నాను. యాక్చువల్గా అయితే బిర్యానీ ఆకు వేయాలి, కానీ ఒక్కసారిగా అనుకున్నాను బయట చూస్తే వర్షం వచ్చేస్తుంది, అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి ఉన్న దాంట్లోనే బిర్యానీ చేసేస్తున్నాను. ఒక శతల్లో ఆయిల్ 4 గరిటెలుగా ఆయిల్ వేసేసుకొని వేడి అయ్యాక లవంగాలు వేసేసుకొని ఆ తర్వాత ఇవి ఆనియన్స్ ఒక సైడ్గా ఉండే ఆనియన్స్ వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇలానే కలుపుతూ ఉంటే మొత్తం ఆనియన్స్ ఒకటే కలర్కి వచ్చేస్తాయి. కలుపుకోకుండా అట్లే పెట్టేస్తే ఒక సైడ్ ఒక కలరు ఒక సైడ్ ఒక కలర్ వచ్చేస్తాయి. అందుకనే నేను కలుపుతూ రెడ్ కలర్కి వచ్చే వరకు పెట్టేసుకున్నాను. చూడండి మంచి కలర్ ఒకటేసారి మారిపోతుంది. అన్ని ఆనియన్స్కి ఒకటేసారి మారిపోవాలి కలరు. అన్ని ఆనియన్స్కి ఒకటేసారి చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసింది. రెడ్ కలర్కి వచ్చేసిన తర్వాత ఆనియన్స్లోకి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి కొత్తిమీరని కూడా పేస్ట్ చేసుకోండి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి 3 స్పూన్స్ వేసేసుకున్నాను. ఇవే ఆనియన్స్లోకి ఈ పేస్ట్ కూడా మంచి కలర్కి వచ్చే వరకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు పెట్టేసుకోవాలి. అలాగని మాడిపోకూడదండి. ఈ మసాలా బాగానే మంచి కలర్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ ఉండే ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేసుకున్నానండి. ఇప్పుడు వేసేసుకొని ఈ ఆనియన్స్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ కొంచెం నీళ్ళు వచ్చేసి అవి కూడా బాగా ఇంకిపోయే వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఇట్లే చూడండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాను. ఈ మసాలా మొత్తం దీన్ని కలుపుకునేటట్లా కలిపేసుకున్నాను. కలిపేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే పేస్ట్ వేసుకున్నాను. సైడ్కి వేసుకోండి. అదే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇందులోకి మిరప్పొడి, కారం, గరం మసాలా, చికెన్ మసాలా 2 ఒకటే స్పూన్లోకి వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ధనియాల పొడి వేసుకున్నాను 1 స్పూను. ఇవన్నీ కలిపేసుకున్నాను. ఇందులోకి మెంతికూర, పుదీనా ఉంటే బాగుంటుండే, కానీ ఇది అవైలబుల్గా లేదు. ఇప్పుడు టమాటా పండ్లు వేసేసుకున్నాను, కట్ చేసుకున్న టమాటా. ఇప్పుడు నీళ్ళు ఒక గ్లాస్ వేసుకోవాలండి, ఎందుకంటే ముక్కలు ఉడకాలి కాబట్టి. ముక్కలు ఉడికే వరకు చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ముక్కలు ఉడికినాయి అన్నప్పుడు ఇవి ఏం చేయాలంటే గ్రేవీ మొత్తం ఆ బౌల్లోనే ఉండేటట్లు చూసుకొని ఓన్లీ ముక్కలు ఒక్కటే ఇలా తీసి పక్కకి ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఒక బౌల్లో పెట్టుకోవాలి. మొత్తం చికెన్ మొత్తం ఇట్లే తీసి పక్కన పెట్టేసుకోవాలి. గ్రేవీ మొత్తం అలానే ఆ శతల్లోనే ఉంటుంది, ఇదే బిర్యానీ బౌల్లోనే ఉంటుంది. ఈ గ్రేవీలోకి ఇప్పుడు 1/2 kg బియ్యం వేసుకున్నాం కదండి. 1/2 kg బియ్యం ఉడకాలంటే 1 లీటర్ నీళ్లు కావాలండి. ఆ లీటర్ నీళ్ళు ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలండి.
అవే ముక్కలు దీంట్లోనే పెట్టి ఈ నీళ్లు గిన అట్లే వేస్తే ముక్కలన్నీ కడిగేసినట్లు సప్పగా అయిపోతాయి. అలా కాకూడదనే ఆ ముక్కలన్నీ పక్కన తీసి గ్రేవీలోకి మాత్రమే నీళ్లు వేసుకున్నాను. ఈ నీళ్ళల్లోకి 1/2 kg రైస్కి కావాల్సినంత ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు ఇలా కలిపేసినాను. ఇప్పుడు మూత పెట్టేసినాను. ఇది నీళ్ళు ఉడికేటప్పుడు బియ్యం వేసేసుకోవాలండి. దీంట్లోకి నీళ్ళు ఉడికేటప్పుడు బియ్యం చూడండి, నీళ్ళు ఉడుకుతున్నాయి. ఇందులోకి బియ్యం వేసేసుకోవాలండి. చూడండి, బియ్యం కడిగి వంచి పెట్టుకున్న బియ్యము వేసేసుకున్నాను. ఇప్పుడు కలిపేసి ఇలా మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి ఇలా కలిపేసి మూత పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టేస్తే అది బాగా ఆవిరి పట్టి బాగా ఉడుకుతుంది. చూడండి, దగ్గరకు వచ్చేసింది ఉడికి. ఇప్పుడు మధ్యలోకి కొంచెం ప్లేస్ చేసేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో బిర్యానీ. న్యాచురల్గానే ఈ కలర్ వచ్చేసింది. ఫుడ్ కలర్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. ఇలా ఉంటే అప్పటికప్పుడు అనేసుకొని చేసేసుకున్నాను ఈ బిర్యానీ. ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదండి, పక్కన తీసి పెట్టుకున్న ముక్కలు, అవి ఇప్పుడు వేసేసుకోవాలి. వేసేసుకొని అన్నం రైస్ మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా లోపలికి పెట్టేసి ముక్కలన్నీ రైస్ మొత్తం పైన వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్లు ఇట్లా చేసేసి దీని మీదకి మూత పెట్టేసి, ఇప్పుడు ఈ స్టవ్ మీద మందపాటి ఒక పెనం పెట్టేసి ఆ పెనం వేడెక్కాక దాని మీద ఈ బౌల్ పెట్టేసేయాలి. బిర్యానీ బొగన పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టేసేయాలి. అయిపోయిందండి, రెడీ. 20 minutes అట్లా పెట్టేసి ఆ తర్వాత తీసుకొని తినేసేయచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత మంచి కలర్ వచ్చేసింది చూడండి. ఇంకా దీంట్లోకి మెంతికూర, పుదీనా, నిమ్మకాయ ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కూడా